ఘాటి సుబ్రహ్మణ్యం యొక్క ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బెంగళూరు బై ఛానల్. రామ్మూర్తి నగర్ నుంచి ఘాటి సుబ్రహ్మణ్యానికి 56 కిలోమీటర్స్ అయితే ఉంది. నేను రెంటల్స్ కార్లో అయితే వెళ్ళాను. రౌండ్ ట్రిప్కి 3000 రూపీస్ ఛార్జ్ చేశారు. 250 రూపీస్ ఎక్స్ట్రా ఫర్ టోల్ ఛార్జెస్. సో టోటల్గా 3250 రూపీస్ అయితే కార్ ఛార్జ్ అయింది. ఘాటి సుబ్రహ్మణ్యం ఒక స్థల పురాణం అయితే తెలుసుకుందాం. బెంగళూరుకి 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్న దొడ్బలాపూర్లో అయితే ఈ ఘాటి సుబ్రహ్మణ్యం ఉంది. ఈ ఆలయ విశిష్టత ఏంటంటే కార్తికేయుడు నరసింహస్వామితో కొలువై ఉన్నాడు. పురాణాల ప్రకారం 2 విగ్రహాలు భూమి నుండి ఉద్భవించాయని నమ్ముతారు. ఈ ఘాటి సుబ్రహ్మణ్యానికి 600 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది. బళ్ళారులోని కొన్ని ప్రాంతాలను పాలించిన సండూరుకి చెందిన గోర్పడనే పాలకులు దీన్ని మొదట డెవలప్ చేశారు. ఇది ఈ టెంపుల్ యొక్క హిస్టరీ. ఇప్పుడు ట్రావెలింగ్లోకి వెళ్ళిపోదాం. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. 1 hour 10 minutesలో అయితే రీచ్ అయిపోయాను. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ పార్కింగ్ టికెట్ అయితే తీసుకోవాలి. కొంతమంది వచ్చి టికెట్ ఇచ్చి అమౌంట్ తీసుకుంటారు. కార్కి అయితే 30 రూపీస్ ఛార్జ్ చేశారు. జీపే, ఫోన్పే అని లేట్ లేకుండా హ్యాండ్ క్యాష్ అయితే రెడీగా పెట్టుకోండి. యాక్చువల్లీ కొంచెం లక్కీ అని చెప్పాలి. క్రౌడ్ కాస్త తక్కువగా ఉంది. లాస్ట్ టైం అయితే కార్ ఇక్కడే దిగిపోయాం. క్రౌడ్ తక్కువగానే ఉంది, సో త్వరగా దర్శనం అయిపోవచ్చు. ఇది క్యూ లైన్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్గా జనాలు ఉన్నారు. ఇక్కడ ఫ్రీ దర్శనంతో పాటు స్పెషల్ దర్శనం టికెట్స్ కూడా ఉన్నాయి. నేనైతే జనాలు లేరని ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోయాను. ఓకే, దర్శనం అయితే అయిపోయింది. జస్ట్ 15 minutes అంతే. భక్తులు తక్కువగా ఉండడంతో చాలా త్వరగా దర్శనం అయిపోయింది. ఇప్పుడు భోజనశాలకు అయితే వెళ్తున్నాం. ఈ లైన్లోనే వెళ్ళాలి. ఇక్కడ 3 to 4 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా జనాలు తక్కువగానే ఉన్నారు. భోజనం అయితే వైట్ రైస్, సాంబార్ అండ్ స్వీట్ పెట్టారు. అండ్ లాస్ట్లో బటర్ మిల్క్ అయితే తాలింపుతో సర్వ్ చేశారు. వేరే లెవెల్ అంతే టేస్ట్. ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ వ్యూ. చాలామంది అయితే ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ. ఇప్పుడు నాగుల విగ్రహాలు అయితే ఇక్కడ చూడండి. కొన్ని వేల కొద్దీ అయితే ఉన్నాయి. అసలు ఎందుకు ఇవన్నీ ఇక్కడ ప్రతిష్ఠిస్తారు అంటే సంతానం లేని దంపతులు స్వామివారికి వ్రతం చేస్తే సంతానం కలుగుతుందని విశ్వాసం. అలా సంతానం కలిగిన దంపతులు నాగుల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. గుడి దగ్గర ఇలాంటి వేల కొద్ది విగ్రహాలు చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్లో వచ్చే కంటెంట్ని మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. Thank you so much for watching.